హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళే అలవాటు ఉంటుంది. మనం బయటికి వెళ్ళంది ఏ పనులు కావు అనేది మనకి తెలుసు. కానీ మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. మనం అర్జెంటుగా ఉద్యోగం కోసమే కావచ్చు, లేదా పెళ్లి చూపులకే కావచ్చు, లేదా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయడానికి కావచ్చు, ఇలా ఏదైనా పని మీద మీరు ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభూతి కలుగుతుంది. అయితే మనలో ప్రతి ఒక్కరికి ఈ అనుభూతులు కలిగి ఉంటాయి. అయితే మనం బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఇలాంటి సంకేతాలు కనిపిస్తే మీకు తిరుగుండదట. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మీరు ఏ పని చేపట్టినా విజయవంతమే అవుతుంది. అందుకే మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని సంకేతాలు చూసుకొని వెళ్ళాలని పండితులు చెప్తున్నారు. ఇది మన హిందూ మతంలో పవిత్రమైనదిగా, ముఖ్యమైనదిగా భావిస్తారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఎలాంటి సంకేతాలు కనిపిస్తే మనకి పట్టిందల్లా బంగారమే అవుతుంది, విజయం సాధిస్తారనేది ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది. అలాగే మొదటిసారిగా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. మన నిత్య జీవితంలో ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద లేదా శుభకార్యం మీద ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు అది సక్సెస్ కావాలని కోరుకోవడం సహజం. అయితే మనం బయటకు అడుగు పెట్టిన వెంటనే మన కంటికి కనిపించే కొన్ని వస్తువులు, పక్షులు, జంతువులు ఇలా కూడా మనం వెళ్ళే పని ఫలితాన్ని మనకి ముందే తెలియజేస్తాయట. మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు విజయం మనల్ని వరించాలని కోరుకుంటూ ఉంటాము. అందుకే మన పెద్దలు పెరుగు, చక్కెర, తీపిని వంటివి తీసుకొని సాంప్రదాయబద్ధంగా పాటించాలని చెప్తూ ఉంటారు. అంటే పెరుగు, చక్కెర స్వీకరించి బయటికి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. దాన్ని బట్టి మనకి మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు. అయితే కేవలం ఆహార నియమాలే కాకుండా బయటికి వెళ్ళే సమయంలో మనకు ఎదురయ్యే కొన్ని వస్తువులు లేదా పక్షులు మనం అనుకున్న పని సఫలమవుతుందా లేదా అనేదానికి సంకేతం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే శకున శాస్త్రంలో కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. పండితులు కూడా ఈ విషయం గురించి చెప్తున్నారు. కొన్ని శుభ సమయాలు, శుభ సంకేతాలు, శుభ వస్తువులు ఉంటాయట. అవి మన పెద్దలతో పాటు పండితులు కూడా చెప్తూ ఉంటారు. ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు పలాని వస్తువు ఎదురొస్తే ఆగిపోండి, మీ పని జరగదు. అలాగే పలాని వస్తువు లేదా పక్షి, జంతువు ఎదురొస్తే మీ పని సక్సెస్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అయితే మనకి కొన్ని వస్తువులు, కొన్ని పక్షులు, కొన్ని జంతువులు కనిపించడం వల్ల కూడా మన పని సఫలమవుతుందని, విజయాలు సాధిస్తారని ఇక్కడ చెప్తున్నారు పండితులు. సహజంగా మనం ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు పక్షులు దర్శనం వస్తే అద్భుత విజయాలు కలుగుతాయట. అందులో ఒకటి కొంగ. ఇంటి నుండి బయటికి బయలుదేరేటప్పుడు చెట్టు కొమ్మపై కూర్చున్న కొంగ కనిపిస్తే అది చాలా శుభప్రదమైనదని, ఒకవేళ చెట్టుపైనున్న కొంగ శబ్దం చేస్తూ మీకు కనిపిస్తే మీ మనసులోని కోరిక తొందరగా నెరవేరుతుందని, మీరు విజయం సాధిస్తారని దీని అర్థమట. అలాగే మీరు వెళ్తున్నప్పుడు మీ ఎడమ వైపు ఎండిన చెట్టు ఉంటే ఆ చెట్టుపై చిలక ఉండి కిలకిల రాగాలు తీస్తూ ఉంటే అది ఆర్థికంగా మీరు లాభాలు అందుకుంటారని దీని సంకేతమట. చాలామందికి రామచిలుక ఎదురు కావడం జరగదు, కానీ ఎడమ వైపు ఎదురైతే మాత్రం చాలా మంచి సంకేతమని పండితులు చెప్తున్నారు. మీరు ముఖ్యంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు, అలాగే ఏదైనా రావాల్సిన డబ్బులు దానికోసం, అలాగే ఏదైనా కొత్తగా పెళ్లి చూపులు లేదా కొత్తగా విదేశ ప్రయాణాలు, ఇలా ఏదైనా సరే మీరు ప్రయాణంలో మీరు నెమలిని చూస్తే, నెమలి మీకు ఎదురైతే ఆశించిన దానికంటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా ఎడమ వైపు ఈ పక్షి కనిపిస్తే పనులన్నీ సహజంగా సాగుతాయి. నెమలి కూతల్లోని అంతరార్థం కూడా వేరు ఉంటుంది. నెమలి శబ్దం వినడం చాలా శుభప్రదమని భావిస్తారు. అయితే అది ఎన్నిసార్లు కూసినా అనే దానిపైన ఫలితం ఆధారపడి ఉంటుంది. అంటే నెమలి కూసే కూతను బట్టి మనం ప్రయత్నించే పని జరుగుతుందా లేదా అనేది కూడా ఆధారపడి ఉంటుందట. నెమలి మనకి ఎదురయ్యి మనం వెళ్ళేటప్పుడు ఒకసారి కూస్తే సాధారణ ప్రయోజనం కలుగుతుంది. అదే 2 సార్లు స్త్రీలకు సంబంధించిన లాభాలు కలుగుతాయి. అలాగే
3 సార్లు నెమలి కూత మీకు వినిపిస్తే ధనలాభం కలుగుతుంది. అలాగే 4వసారి కూడా మీకు నెమలి కూత వినిపిస్తే సమగ్ర లాభాలు కలుగుతాయి. 5 సార్లు మీకు నెమలి కూత వినిపిస్తే సంపూర్ణ శ్రేయస్సు లభిస్తుంది. నెమలి కూతలను బట్టి ఎన్నిసార్లు నెమలి కూత మనకి వినిపిస్తే అంత ప్రయోజనం కలుగుతుంది. నెమలి ఎదురైనా కూత వినిపించినా సరే, దూరంగా ఉండి నెమలి కూత మనకి వినిపించినా సరే, ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫలితం లభిస్తుందట. నెమలిని సాధారణంగా సుబ్రహ్మణ్య స్వామిగా భావిస్తారు. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి మనకి ఎదురు కావటం చాలా మంచిదని, విజయాలు అందుకుంటారని దీని సంకేతమట. అలాగే మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు జంతువులు కనిపిస్తే దీంటికి కొన్ని సంకేతాలు కూడా ఉంటాయి, ఇతర సంకేతాలు ఉంటాయి. మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గాడిద ఎదురవుతే, కుడివైపున గాడిద అరిస్తే మీరు వెళ్ళే పని పూర్తి అవుతుందని దాని సంకేతమట. అలాగే మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గోమాత ఆవు దూడకు పాలు ఇస్తున్నట్టుగా చూడటం అపారమైన ధనలాభానికి సూచనట. చాలామందికి ఇలాంటి సంకేతం కనిపించదండి. మనం ఏదైనా అదృష్టం చేసుకొని ఉంటేనే ఇలాంటి సంకేతం కనిపిస్తుంది. మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆవు దూడకు పాలు ఇస్తున్నట్టు కనిపిస్తే మీరు వెళ్ళే పని విజయవంతం అవుతుంది. అపారమైన ధనలాభం మీకు సూచిస్తుంది. అలాగే ఇంటి నుండి బయటికి వచ్చేటప్పుడు మీకు గుర్రం ఎదురుపడటం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. గుర్రం కలలో కనిపిస్తేనే అదృష్టంగా భావిస్తారు. గుర్రం కలలో కనిపిస్తే ఆ రోజు డబ్బు వస్తుందని భావిస్తారు. కానీ మనం ఇంటి నుండి బయటికి వచ్చేటప్పుడు గుర్రం ఎదురుపడటం కూడా శుభప్రదంగా చెప్పబడుతుంది. అలాగే కుక్క మీ ఎడమ వైపు వస్తున్నట్లు కనిపిస్తే అది కూడా ప్రయోజనకరమైన శకునమే అట, శుభశకునమే అని చెప్తున్నారు పండితులు. అలాగే ఇంటి నుండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు పాలు ఎదురు రావడం కూడా మంచి సంకేతమే అని చెబుతున్నారు. పాలు అంటే లక్ష్మీదేవి స్వరూపంగా చెప్తారు. క్షీర సముద్రవాసిని లక్ష్మీదేవి. అటువంటి పాలు మనకు ఎదురుపడటం కూడా లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది. మనం అనుకున్న పనులు విజయం అవుతాయని, ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుందని, ఏదైనా వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపార ఫలితాలు ఫలిస్తాయని, రావాల్సిన డబ్బుల కోసం వెళ్తుంటే సక్సెస్ అవుతుందని, పాలు ఎదురుపడటం కూడా మంచిదే అని చెప్తారు. అలాగే ముత్తైదు స్త్రీలు, చిన్నపిల్లలు కూడా మనకి బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తే, అంటే మనకి ఎదురొచ్చినట్లు కనిపించడం కూడా చాలా మంచిదని, శుభం జరుగుతుందని చెబుతున్నారు.